ఒక్కసారి 3 ముళ్ళు పడిన తర్వాత ఆ బంధం చచ్చేంత వరకు కాదబ్బా, చచ్చిన తర్వాత కూడా కొనసాగుతుంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. మృతి చెందిన తన భర్తపై ప్రేమతో ఏకంగా ఆలయాన్ని నిర్మించింది ఒక భార్య. మహబూబాబాద్ జిల్లా సోమ్లనాయక్ తాండాకు చెందిన బానోతు హరిబాబు ఓ సివిల్ కాంట్రాక్టర్. ఆయన కరోనాతో 2020లో చనిపోయారు. దీంతో ఆయనను నిత్యం స్మరించుకునేలా భార్య కళ్యాణి ఏం చేసిందంటే ఒక గుడి కట్టించింది. రాజస్థాన్లో తయారు చేయించిన భర్త హరిబాబు విగ్రహాన్ని ఇలా వేద పండితుల మధ్య ప్రతిష్ఠించారు. మేమిద్దరము ఒకరికి విడిచి ఒకరు ఉండలేము. ఇక్కడ సోమ్లతండ వాసులకు కూడా అందరికీ తెలుసు, అడిగినా చెప్తారు, ఒక్కరికి విడిచి ఒకరు ఉండలేము. ఇక తను చేసిన కొన్ని మంచి పనుల వల్ల, మళ్ళీ తను అంటే నాకు ప్రాణం వల్ల నాకు కావాలి నా భర్త మళ్ళీ ఒక మూర్తి రూపంలో నాకు కనబడాలి నేను ఉన్నన్ని రోజులు అని నిలబెట్టాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే విగ్రహం కూర్చోబెట్టుడు అయ్యింది. 1000 మందికి అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ఇదే జయంతి ప్రతి సంవత్సరం నేను ఉన్నన్ని రోజులు జరిపిస్తాను. నాకు ఉన్నంత దాంట్లో, నాకు సోమత ఉన్న దాంట్లో, నా శాశక్తి ఉన్నన్ని రోజులు నేను నా భర్త సేవ చేస్తూనే ఉంటాను. ఇలాగే నా భర్త నాకు కావాలి, నా భర్త అంటే నాకు ప్రాణం, అందుకనే నేను కూర్చోబెట్టుకున్నాను.